కొత్తపల్లి సీతారాం గారు అన్నీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పంచతంత్రం మొదలుపెట్టుకుని ఇవాళ సింహాద్రి అప్పన్న పేరుతో ఓటు చేశారు. అలాగే సత్యమేవ జయతే అని ఇంకో ప్రయోగం చేశారు. మరి ఈ ప్రయోగం ఏంటి, దీని వెనకాల ఉన్న కథాకామం విషయం ఏంటో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఏంటి సార్ సత్యమేవ జయతే, ఏం చెప్పదలుచుకున్నారు దీంట్లో? సత్యమేవ జయతే అంటే సత్యం అన్నది విజయవంతమైంది, ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది, సత్యానికి మించింది లేదు అని చెప్పేసి మన వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా సత్యం కోసమే చెప్తాయి. శ్రీకృష్ణుడు చెప్తాడు ఒక దగ్గర, సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసక శాంతిపత్ని క్షమాపుత్ర షడైతే మమ బాంధవ. అలాగా అన్ని గ్రంథాలు కూడా సత్యం కోసం చెప్తాయి. కానీ ఇవాళ సత్యం అంటే ఇదేదో ఒక క్రతువులాగా చూస్తున్నారు తప్ప సత్యమంది జీవితంలో గొప్పదనేటటువంటి తెలియదు. అలాగే సత్యం కోసం మహాత్మా గాంధీ ఒక మాట చెప్పారు. ఏంటంటే సత్యం అన్నది 1000 సూర్యుల కన్నా ప్రకాశవంతమైనది. ఆ సత్యనారాయణుని ఈ కళ్ళతో చూడలేం, అంత గొప్పది సత్యం అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు. సత్యహరిచంద్రుడి కథ కూడా మనం విన్నాం. సత్యహరిచంద్రుడు కూడా తెలిసిన విషయమే. అయితే సత్యమని ఆధారించుకునే సమాజం నడిచింది. ఇవాళ సత్యము అంటే అదేదో ఒక వస్తువ, అదేదో ఒక విషయం అని లెక్కేసుకుంటారు. కానీ సత్యం అనేటటువంటి చాలా గొప్పది. సత్యానికి అనేకమైన నిర్వచనాలు ఉన్నాయి. సత్యం మించింది ఈ సృష్టిలో లేదు, ప్రపంచంలో లేదు. సత్యమే భగవంతుడు, సత్యమే సర్వం సత్యం. అందుకే సత్యనారాయణుడు అంటారు. అయితే ఇప్పుడు ఏమైంది అనుకోనంటే, సత్యం అనుకోనంటే మనల్ని ఏదో ఒక పిచ్చి వాళ్ళ కింద, ఏదో తెలివి తక్కువ వాళ్ళ కింద అని మనల్ని చూసినటువంటి రోజులు ఇవి. పూర్వం పిల్లలకి, బాల్యంలో పిల్లలకి ఆవు పులి కథ చెప్పేవాళ్ళు. మొట్టమొదటి నేర్చుకునే కథ ఆవు పులి కథ. అవును, నిజాయితీ. ఆవు పులి కథ చేయడానికి చెప్తే అవి విని పిల్లలు సత్యం కోసం అంటే అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి అనేటటువంటి ఒక భావన వాళ్ళు ప్రేరేపించబడుతుంది. ఇవాళ అది లేదు సమాజంలో. ఆవు పులి కథ అంటే చాలామంది తెలియదు. ఎందుకు అనుకోనంటే ఇప్పుడు మోడర్న్ మెకాలే ఎడ్యుకేషన్ తాలూకా ఎఫెక్ట్. ఇప్పుడు ఏంటంటే అడవిలో పులికి చిక్కిపోతుంది ఒక ఆవు. ఆవుకి చిన్న దూడ ఉంటుంది. ఆ దూడ ఉంటే ఈ పులి తినడానికి వచ్చి ఎదురుగా నిలబడుతుంది. ఎందుకంటే ఆవు ఈ జింకల్లాగా మరే వస్తువు, మరే ఒక జంతువుల్లాగా అది పరిగెట్టదు కదా. ఆవు మామూలుగా ఉంటుంది, నడుస్తుంది తప్ప పరిగెత్తలేదు. కాబట్టి పులి దానికి వేటాడినట్టు మీద పడాల్సిన అవసరం లేకుండా ఎదురు నిలబడి తినడానికి వస్తుంది. అప్పుడు ఈ పులికి ఈ ఆవు బ్రతిమలాడుతుంది. ఏంటంటే, ఓ పులిరాజా, నేను బాలింతను, నాకు చిన్న దూడ ఉంది, నన్ను తినకు అని బ్రతిమలాడుతుంది. లేదు, నువ్వు గడ్డి తింటున్నావు, నేను నీకు తింటాను. భగవంతుడు నీకు గడ్డి ఇచ్చాడు, నాకు నీకు ఇచ్చాడు, కాబట్టి తప్పులేదు తింటానంటది. అయితే నువ్వు నాకు తినాలనుకోనంటే నువ్వు ఈ అడవికి రాజువేనట్టు రాజుని అంటది. అయితే అడవికి రాజు కాబట్టి నువ్వు రాజధర్మాన్ని పాటించాలంటది. చెప్పు, నేను తప్పకుండా రాజధర్మం పాటిస్తానంటది అన్నమాట. అంటే అప్పుడు ఆవు అంటుంది, నాకు ఒక బిడ్డ ఉంది, నేను బిడ్డకి పాలు ఇచ్చి వస్తాను, అప్పుడు నన్ను చంపుకు తిను అని ఆవు అంటుంది. అరే, నువ్వు గొప్ప మోసగెత్తువు, నువ్వు ప్రాణం వదిలేసుకొని నీ బిడ్డకిచ్చి మళ్ళీ నువ్వు వస్తావా, నేను నమ్మాలా? ఇది అర్థం లేని విషయం. అంటే ఇది అనేక ప్రమాణాలు చేస్తుంది. ప్రమాణాలు చేసి తప్పకుండా వస్తానని చెప్పేసి ఆవు చెప్తుంది. అప్పుడు పులి ఆవు మాట నమ్ముతుంది. చూడండి ఆవు ఎంత గొప్పదో. క్రూర జంతువైనటువంటి పులి కూడా ఆవుని విశ్వసించింది. మన మానవుడు మాత్రం ఇప్పుడు ఆవుని విశ్వసించడం లేదు, గోమాత అంటే ఒప్పుకోవడం లేదు. కానీ అప్పట్లో పులి, క్రూర జంతువైనటువంటి పులి కూడా ఆవు తాలూకా లక్షణాన్ని అది నమ్మి విడిచిపెడుతుంది. అప్పుడు ఆవు బిడ్డ దగ్గరికి వచ్చి పాలు ఇచ్చి అన్ని ధర్మాలు చెప్తుంది. నువ్వు యజమాని దగ్గర ఉంటావు, యజమాని మేలు కోరుకో, యజమాని తాలూకా చెప్పినట్టు ఆజ్ఞను పాటిస్తూ జీవించు, నీకు తండ్రి అంత కూడాను నీ యజమానే అని చెప్పేసి వచ్చేస్తుంది. ఈ పులి ఆవు కోసం నిరీక్షించడం ఏంటి, ఆవు రాలేదు. ఎవరైనా ప్రాణం విడిచిపెట్టి వస్తారు, అబద్ధం ఆడతారు, అన్నీ చేస్తారు, కానీ ప్రాణం పోగొట్టుకోవడానికి వాళ్ళు ఎవరైనా వస్తారా? అది రారు. కాబట్టి నేను నా పని, నా వేట నేను చూసుకుంటానని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్న టైంకి ఎదురుగా ఆవు ప్రత్యక్షం అవుద్ది. ప్రత్యక్షం అవగానే పులి ఆశ్చర్యపోద్ది. ఈ ఆవు అంటది, నాకు తిను, ఇగో వచ్చేసాను, నీ మాట ప్రకారం తిను అంటది. అప్పుడు పులి అంటది, నీలాంటి వాళ్ళు తినకూడదు, సత్యవాదులకి ఏం చేయకూడదు, అసత్యవాదులకి అధర్మపరులకి
హింసించడము, వాళ్ళని శిక్షించడం కానీ నీలాంటి సత్యవ్రతులకు ఏం చేయడానికి వీల్లేదు. నిన్ను కానీ ఒకవేళ చంపితే నాకు మహాపాతకాలు వస్తాయి. ఓ గోమాత, నేను నిన్ను చేయలేను, నువ్వు వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించని అంటుందన్నమాట. అప్పుడు పులి ధర్మదేవతగా మారుతుంది, ఆవు మహాత్మా గాంధీగా మారుతాడు. కింద సత్యమేవ జయతే, మన ఇది ఉపనిషత్ వాక్యం. సత్యమేవ జయతే అంటే ఇదేదో రాసుకునేటటువంటి, అంటే ఇది పూర్తిగా యానిమేషన్లో చేశారా మీరు? అంత 3D యానిమేషన్ అండి. 3D యానిమేషన్ ఆవులాగా పులి నిజంగా అడవులు జంతువులు అన్నీ కూడా నిజమైనటువంటి దీనిలా ఉంటుంది. ఇది పిల్లలు చూస్తే వదలరు, ప్రతి పిల్లడికి తెలుస్తుంది అనమాట సత్యంతో గొప్పతనం ఎంతది, సత్యం వల్ల ఎంత మేలు జరుగుతుంది. అసలు సత్యమేవ జయతే అంటే ఏమిటి? అసలు మన భారతీయ ప్రభుత్వం తాలూకు వాక్యం సత్యమేవ జయతే. ఆ సత్యమేవ జయతే ఇది త్వరలో రిలీజ్ చేస్తామండి. ఎంత ఖర్చు అయింది మీకు దీనికోసం? ఇది దగ్గర మాకు 4 లక్షలు ఖర్చు అయిందండి. ఇది 3D యానిమేషన్, హై టెక్నాలజీ. సినిమా నిర్మాణంలో అత్యంత ఖరీదైనటువంటిది 3D యానిమేషన్. ఆ 3D యానిమేషన్లో చేసామండి. దీన్ని త్వరలో రిలీజ్ చేయడానికి చూస్తున్నాము. సరైనటువంటి మంచి సందేశం. మొత్తానికి దీనికి కూడా మీకు అవార్డు రావాలని కోరుకుందామండి. అవార్డు వచ్చేయండి. దీనికి కూడా వచ్చిందా? దీనికి అవార్డు వచ్చింది. తర్వాత దీనికి గతంలో ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో వేశాము. అప్పుడు ఫెస్టివల్ వాళ్ళు మాకు కితాబ్ ఇచ్చారు. ఓకే, ఏమని? భారతీయ సంస్కృతికి స్వర్ణాభిషేకం చేసిన సీతారాం అని చెప్పేసి వాళ్ళు మాకు గొప్ప అప్రిషియేషన్ చేశారు. మమ్మల్ని మంచి గౌరవించారు. ఇలాంటివి పిల్లలకి మన నీతి చూపించకపోతే, మీరు చేసే ప్రయోగాలని ఊరికే పోవట్లేదు కదా, ఏదో రూపంలో గుర్తింపు వస్తుందిగా మీకు. ఇప్పుడు డబ్బులు రాకపోవచ్చు, పెట్టిన డబ్బులు రాకపోవచ్చు, కానీ మంచి గుర్తింపు పేరు తీసుకొస్తుందిగా. వస్తున్నాయి మాకు, ఇంటర్నేషనల్గా మంచి పేర్లు వచ్చాయి. కానీ ఇంకా మనకు ఉన్నటువంటి పనులు చేయాలనేటువంటి ఉత్సాహం ఉంది. అది దానికి సరైనటువంటి ప్రోత్సాహం లభించడం లేదు. అయితే ఎందుకు లభించలేదని కాదు, దానికి టైం అనేక రకాలు ఉంటాయి. పెద్ద మనకంటే మేధావులు ఉంటాయి. ఏమేమి చేద్దామని ఉంది అసలు మీకు? అసలు నేను మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే సత్యమేవ జయతే కాకుండా పంచతంత్ర చేయాలనేసి. అది ఎప్పుడుదో మనం అనుకున్నాం కదా. అప్పట్లో మీరు నా కోసం చెప్పారు కదా. అంటే పంచతంత్ర ఉపయోగం ఏంటంటే ప్రపంచ శాంతి వస్తుందండి. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే, ఉంటే ఇంట్లో ఉంటారు, లేదంటే పాఠశాలకు వెళ్తారు. వీధిలోకి వెళ్ళడం కానీ వీధి పిల్లలతో ఆడుకోవడం కానీ వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమవుతుంది, ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూస్తారు. ఆ టీవీలో ఏమొస్తాయి, పనికిరానటువంటి ఏవో కథలు ఏవో వచ్చి బొమ్మలు ఫన్ వస్తాయి. దానికి మీ సత్యమేవ జయతే అనేది చాలా సందేశాత్మకంగా నేటి జనరేషన్కి తగ్గట్టుగానే ఉంది. అది థ్యాంక్ యూ అండి. నమస్కారం.